రాజమౌళికి తన సినిమాల మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఎలా పెంచాలి, హైప్ ఎలా క్రియేట్ చేయాలో బాగా తెలుసు. బాహుబలి సినిమా విషయంలో రాజమౌళి పబ్లిసిటీ పక్కగా వర్కౌట్ అయింది. ఆ సినిమాలో కీలక పాత్రల్లో చేసిన నటుల పుట్టినరోజులకు స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేయించి అన్ని భాషల్లో వదులుతూ బాహుబలి సినిమా మీద అందరిలో అంటే తెలుగు, తమిళ్, బాలీవుడ్ భాషల్లో ఆసక్తిని క్రియేట్ చేయడమే కాదు, విడుదల సమయానికి సినిమా మీద పిచ్చ క్రేజ్ తీసుకొచ్చాడు. తాజాగా త్రిబుల్.ఆర్ విషయంలోనూ రాజమౌళి తన పబ్లిసిటీ స్ట్రాటజీని మొదలు పెట్టేశాడు. ఇప్పటికే త్రిబుల్.ఆర్ ప్రెస్ మీట్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు త్రిబుల్.ఆర్ టైటిల్ విషయంలోనూ అందరిలో అంతే క్రేజ్ క్రియేట్ చేస్తున్నాడు. త్రిబుల్.ఆర్ లెటర్స్ మీదే సినిమా టైటిల్ ఉండాలంటూ ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటుగా ప్రేక్షకులందరినీ ఈ టైటిల్ విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. అయితే రాజమౌళి ముందుగానే త్రిబుల్.ఆర్ టైటిల్ పెట్టేశాడని, కేవలం తన సినిమా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఈ త్రిబుల్.ఆర్ టైటిల్ ని చెప్పమంటూ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక అభిమానులే కాదు, చాలా మంది సినిమా లవర్స్ త్రిబుల్.ఆర్ టైటిల్ గా రఘుపతి రాఘవ రాజారాం కి ఓటేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ రాజమౌళి కూడా రఘుపతి రాఘవ రాజారాం టైటిల్ ని త్రిబుల్.ఆర్ కి పెడితే ఆ టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని, ఒక్కొక్క భాషకి ఒక్కొక్క టైటిల్ పెట్టే బాధ లేదంటున్నారు. మరి నిజంగానే బాహుబలిలా అన్ని భాషలకు ఒకే టైటిల్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేషనల్ వైడ్ ప్రమోషన్స్ కూడా ఒకే టైటిల్ అయితే మరింత సులువు అవుతుంది, ప్రేక్షకుల్లో బాగా నానుతుంది. ఇకపోతే రాజమౌళి సినిమా కథ ప్రిపేర్ చేసేటప్పుడే టైటిల్ ని సెట్ చేశాడని, కాకపోతే ప్రేక్షకుల నుండి టైటిల్ తీసుకొని దాన్నే ఫిక్స్ చేసినట్లుగా టైటిల్ విషయంలోనే ప్రేక్షకుల్లోకి త్రిబుల్.ఆర్ ని మరింతగా తీసుకెళ్లొచ్చనే ప్లాన్ తోనే రాజమౌళి ఈ టైటిల్ ని ప్రేక్షకులకు అప్పజెప్పాడంటున్నారు. కాకపోతే చివరికి రాజమౌళి సెట్ చేసిన టైటిలే ఫిక్స్ చేస్తారనే టాక్ ఉంది.